హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. పడుకున్న గాడిదని లేపి తన్నించుకోవడం బహుశా చంద్రబాబుకు తెలిసినదిగా చరిత్రలో ఎవ్వరికి తెలియకపోవచ్చు. ఎందుకంటే అబద్ధాల పునాదుల మీద అబద్ధాలకు రెక్కలు కట్టి వాటినే బటర్ఫ్లైస్ లాగా పరచడం, తన చెత్త పేపర్లలో, పచ్చ పేపర్లలో, లుచ్చా పత్రికల్లో రాయించడం ఆయనకు బాగా ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు కాదు, 1995 నుంచి తీసుకుంటే చరిత్ర మొత్తం అబద్ధాల పునాదే. పేక మేడల్లా ఇప్పటికీ అంటే నా 2-3 సార్లు చెప్పు దెబ్బ చెంపదెబ్బ కొట్టినా కూడా ఆయనకు బుద్ధి రాలే, సోయి రాలే. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తే దాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరిన మీదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాస్తవానికి ఇది ఒక సెంటిమెంటల్ అంటే చాలా ధైర్య సాహసాలతో కూడుకున్న చట్టం అది. అట్లాంటి చట్టం ఇంప్లిమెంట్ చేసేదానికి చాలామంది ముఖ్యమంత్రులు వెనకాడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినో మీకు తెలుసు ఆల్రెడీ. ఇప్పటికే 6,000కు పైగా గ్రామాల్లో రీసర్వే నిర్వహించి మొత్తం రైతులకు సంబంధించిన బౌండరీస్ అన్ని నిర్దేశించి ఇప్పటికే పాస్బుక్లు కూడా ప్రింట్ చేసి ఇచ్చిన ఏకైక మోగోడు మొనగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సత్యాలేవి వెలుగులోకి రాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక దిక్కుమాలిన చట్టం అని, అదొక భూతం అని చెప్పి రాష్ట్ర ప్రజలు నమ్మించే ప్రయత్నం నిన్న మొన్నదాకా చేసిండు. దాని మీద కేంద్ర ప్రభుత్వం నుంచి, సాక్షాత్తు మోడీ నుంచి, ఇతర కీలక నాయకుల నుంచి కూటమి నేతలకు అక్షింతలు పడడంతో ఇప్పుడు చల్లబడినరు. ఈరోజు పేపర్లు కనుక చూస్తే ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వార్తలే లేకుండా పోయినాయి. మరి నిజంగానే భూతమైన ఆ చట్టం గురించి ప్రజలకు తెలియాలనుకున్నప్పుడు నిన్నమోన వండివార్చిన కథనాలను మళ్ళా రిపీటెడ్గా చేయాలి కదా. ఒకవైపు ఎన్నికల సంఘం, ఇంకోవైపు కాగు, ఇట్లాంటివన్నీ అక్షింతలేసి చర్యలు తీసుకుంటామని చెప్పి సిఐడి ద్వారా ఎంక్వైరీకి ఆదేశిస్తే ఇప్పుడు అందరు చల్లబడ్డారు అనమాట. ఇప్పుడు ఈ జోలెంత ఎందుకు చెప్తున్నా, తాజాగా అంటే రైతులు ఎవరైతే మ్యూటేషన్ చేయించుకున్నారో వారి పేరు మీద రికార్డ్స్లోకి ఎక్కినాయో వాళ్ళందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్తోన ఇప్పుడు నిజాలేంటో చెప్పేందుకు వెలుగులోకి వస్తున్నారు. ఒకసారి వాళ్ళు ఏం చెప్తున్నారో విందాం. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న లబ్ధిదారులు బయట ప్రచారంలో ఉన్న అవాస్తవాలను ఖండిస్తున్న ప్రజలు, ప్రభుత్వం ఎక్కడ జిరాక్స్ కాపీలు ఇవ్వట్లేదు, ఒరిజినల్ మాత్రమే ఇస్తుంది అని డాక్యుమెంట్లు చూపుతున్నారు. వీడికి ఏం చెప్తారా పచ్చమందా? రిజిస్ట్రేషన్ నిమిత్తం మేము ఈ ఆఫీస్కి వచ్చాము. నాకు నిన్న ఈ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరిగింది నా పేరు మీద. అయితే మీడియాలోని, యూట్యూబ్లోని ప్రచారం అవుతున్న పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఇస్తామని, డాక్యుమెంట్లో జిరాక్స్ మాత్రమే మీరు పొందాలని తప్పుడు ప్రచారం జరుగుతున్నాయి. అలాగేం కాదు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తక్షణమే సబ్ రిజిస్టర్ గారు మాకు ఫిజికల్గా ఒరిజినల్ డాక్యుమెంట్ మేము పొంది తెచ్చుకున్న స్టాంపుల మీద మాకు దస్తావేజు తిరిగి రిటర్న్ ఇచ్చారు. ఇలాగే కొనసాగుతుంది రాజమండ్రి ఆఫీస్ రిజిస్టర్. ఒరిజినల్ డాక్యుమెంట్ తిరిగి మేము రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పొందామని మాకు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చి మా సబ్ రిజిస్టర్. ఈ పత్రాల్లో ఎక్కడైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉందా? గమనించారా? ఈ లుచ్చా నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే, పాస్బుక్ల మీద, ఈ సర్టిఫికెట్ల మీద, మా భూముల మీద, మా హక్కు పత్రాల మీద నీ బొమ్మ ఎందుకని లొల్లి చేస్తున్నారంట రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఎక్కడ ప్రింట్ అయి ఉంది జగన్ బొమ్మ? మాకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారని ఇవ్వండి. మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇవి. ఫిజికల్గా మేము ఒరిజినల్ డాక్యుమెంట్స్ రిటర్న్ పట్టుకెళ్తున్నాం. ఏ విధమైన జిరాక్స్లు కానీ పీడిఎఫ్లు కానీ మాకు ఏం పెట్టలేదు. ఇది వాస్తవం. ఆడియోలో రిజిస్ట్రేషన్ జరిగిపోయి మా అమ్మగారు మాకు రాసిచ్చారు. డాక్యుమెంట్ కూడా మాకు 15 నిమిషాల్లో మాకు డాక్యుమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. బయట అయితే ప్రచారం ఎలా ఉంది, డాక్యుమెంట్ ఏమంటే రిజిస్టర్ ఆఫీస్లో అనేది ప్రచారం జరుగుతూ ఉంది. కానీ మాకేంటంటే ఈరోజు రాజువారి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నేను హాజరయ్యాను. అండ్ కమింగ్ టు ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఎవరైతే సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయో, జెరాక్స్ కాపీ ఇస్తున్నారని దయచేసి దాన్ని నమ్మకండి. అండ్ ఇక్కడ పనులన్నీ అది సక్రమంగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. ఈరోజు నేను నాగేంద్ర నా పేరు. నేను ఈరోజు పొలం రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజే నాకు రిజిస్ట్రేషన్ చేసి ఒరిజినల్ పత్రాలతో నాకు ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. కానీ ఏదో బయట జిరాక్స్ ఇస్తున్నారు ఆదాయం అంటున్నారు, కానీ నా వద్ద ఒరిజినల్ తీసుకుని చాలా ఆనందంగా ఉంది. మరియు నేను ఈరోజు వ్యాలిడ్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాను. అది కూడా ఈరోజు ఇస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. నేను నాగేంద్ర నా పేరు.
విన్నారు కదా, ఇది రియాలిటీ. డాక్యుమెంట్ జిరాక్స్ మాత్రమే మీరు మేము రాజమండ్రి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. సో విన్నారు కదా, రియాలిటీ ఇట్లా ఉంటే ఈ స్టాంపు పేపర్ల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది. ఒక ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి కావచ్చు, కానీ మా పొలాల మీద నీ పెత్తనం ఏందని చెప్పి చంద్రబాబు కూసిన కూతలకు ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న సమాధానానికి చెప్పు దెబ్బ చెంపదెబ్బ లాంటిది. వాస్తవానికి ఈ తతంగం అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసా? ఈ స్టాంపు పేపర్ల కుంభకోణం కరీం తెలుగి అని గతంలో 1990లో వెలుగు చూసిన, 2000 సంవత్సరంలో వెలుగు చూసిన అతిపెద్ద దేశాన్ని కుదిపేసిన కేసు అది. నకిలీ స్టాంపు పేపర్లతో 2-3 వేల కోట్ల రూపాయలను దొబ్బేసిండు కరీం తెలుగి. ఇక్కడ కృష్ణ యాదవ్ అని చంద్రబాబు ప్రియ శిష్యుడు ఆ కుంభకోణంలో వెలుగు చూసింది. ఆ టైంలో ఆయన కృష్ణ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు బర్తరఫ్ చేసిండు. ఇది చరిత్ర. ఇట్లాంటి దిక్కుమాలిన విషయాలన్నీ ఉంటాయని చెప్పి ఇంకొకటి ల్యాండ్ డాక్యుమెంట్స్ అంటేనే అడంగల్, చేత్వారి, ఆర్ఓఆర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇట్లా 30 రకాల డాక్యుమెంట్స్ని మన దగ్గర పెట్టుకున్నా నీ భూమి మీద ఇంకొకటి వచ్చి పెత్తనం చేయొచ్చు, దాని మీద కోర్టులో కేసు వేయచ్చు. కాదంట్రా? వీటన్నింటికి సొల్యూషనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవడానికి ముందు ఫస్ట్ ఆయా రైతులకు సంబంధించిన పొలాలకు ఆ గెట్లు, సరిహద్దులు, బౌండరీస్ అన్నీ నిర్ణయించి ఎవరి పొలం ఎంత, రికార్డులో ఎంత ఉంది మొత్తం మ్యాచ్ చేసి ఎవరికి వివాదాలు లేకుండా పూర్తి స్థాయిలో రీసర్వే చేసిన తర్వాత రాష్ట్రం మొత్తం పూర్తయిన తర్వాత మా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఈ రీసర్వేను కంప్లీట్ చేసినాం. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను మేము అడాప్ట్ చేసుకోవడానికి సిద్ధమని ఒక తీర్మానం చేసిన తర్వాత దాని బిల్లును పార్లమెంట్కి పంపిస్తారు. అక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అక్కడ గెజిట్ అయి వచ్చిన తర్వాత ఇక్కడ అమలవుతుంది. ఇవేవిదే లేకుండా ఈ పచ్చపుత్రికలు, ఈ బూతులు వస్తున్నాయి. ఇదంతా జరగడానికి ఇంకా 2-3 ఏళ్ళు టైం పడుతుంది. అది జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి, డైనమిక్ ముఖ్యమంత్రి ఉంటేనే సాధ్యం. కొంపదీసి చంద్రబాబు నాయుడు కనుక అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఇదేది జరగదు. మళ్ళీ ఎప్పట్లాగానే ఇవే కేసులు, ఇవే భూతగాలు. దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని కోర్టులలో 60% పైగా ఈ సివిల్ కేసులే, భూములకు సంబంధించి. ఒక్కసారి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, గ్యారంటీ యాక్ట్ కనుక అమల్లోకి వస్తే గ్రామాలన్నీ ప్రశాంతంగా ఉంటాయని ఈ టైటిల్ ఉద్దేశం. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, మొత్తం 90 దేశాల్లో ఉన్నాయి. గుర్తింపు పొందిన 220 దేశాల్లో ఇప్పటికి 90 దేశాల్లో అమల్లో ఉంది. దీనికంటే మించి ఇంకా దేశంలో ఏమైనా పరిశ్రమలు రావాలన్నా, పారిశ్రామికంగా దేశం ఇంకొక ముందడుగు వేయాలన్నా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రమే సొల్యూషన్ అని చెప్పి గత ప్రభుత్వాలు 1989 నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికీ కొలిక్కొస్తుంది. ఇవేమీ తెలియని దిక్కుమాలనోడు ఈ అపర మేధావి, విజనరీ, దెబ్బలు కట్టి జాకిలు పెట్టి నిలబెట్టిన మేధావి. ఇట్లాంటి వాడు రాష్ట్రానికి పాలకుడు, ప్రతిపక్ష నేత. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం. ఆఖరికి టీడీపీ మేనిఫెస్టోలో పెట్టాడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామని. ఇంకో ఉమ్మడి మేనిఫెస్టోలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పి దీనిలో మెన్షన్ చేసాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం. నిజంగానే చంద్రబాబుకు జీల దమ్ముంటే ఈ టైటిల్ యాక్ట్ను రద్దు చేసే సీన్ ఉందా? కేంద్రం ప్రతిపాదించిన దాన్ని రాష్ట్రం ఇంకా అడాప్ట్ చేసుకుని దాన్ని ఎట్లా రద్దు చేస్తాడు? సెన్స్ ఉందా ఏమన్నా? సో ఇట్లాంటి చీప్ ట్రిక్స్, చిల్లర ట్రిక్స్ వేస్తాడనే చంద్రబాబును పోయినసారి 23 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. అయినా మనోడికి బుద్ధి రాలి. ఏడ పడితే ఆడ ఇప్పుడు ఎట్లా వదులుతున్నాడు చూడండి. తగలబెట్టేస్తున్నాను తమ్ముళ్ళు. ఈ చట్టం కావాలా? ఇది నల్ల చట్టం కదా? దీన్ని తగలబెట్టాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు తగలబెట్టా? ఇది పైశాచిక ఆనందం. ఇక ఇట్లాంటి వానికి ఏం బుద్ధి చెప్తారో, ఎట్లాంటి తీర్పునిస్తారో ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరే డిసైడ్ చేసుకోవాలి. నిజాలేమో ఇట్లుంటాయంటే అబద్ధం ఊరు మొత్తం తిరిగి వచ్చేసరికి నిజం గడప కూడా దాటదంటారు. మొన్నటిదాకా హల్చల్ చేసిన వార్తలన్నీ ఈరోజు ఆగిపోయినాయి. ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయి. సో గ్రామాలలో జనరల్గా భూముల పంచాయతీలు అనేవి ఒక సెంటిమెంట్, కక్ష కార్పణ్యాలకు దారితీసేవి. అంతటి సెన్సిటివ్ ఇష్యూను కూడా తన రాజకీయ అవసరాల కోసం ఎట్లా రప్చర్ చేస్తున్నాడో చూసిరు కదా. ఇక ఇట్లాంటి వానికి ఓటు వేయాలన్నా వద్దన్నది రేపు 13న మీరే డిసైడ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.